ఒకవేళ ఇది హత్యనేని ప్రభుత్వం భావిస్తే ఇంతవరకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ని కానీ రైల్వే పోలీస్ ఆఫీసర్స్ని కానీ ఆ రైల్లో ఉన్న టీసీలను కానీ లేకపోతే ఆ ట్రైన్లో 54 మంది ప్యాసింజర్లు ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఆ బాక్సులో వాళ్ళని కానీ ఇంతవరకు ఏ ఒక్కరిని కూడా విచారించలేదు. ప్రభుత్వము ఏమి భావిస్తుందో ఏమి లేదో మనం ఒకటి గమనిస్తే చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావును చంపినది ఆయన్నే, దండలేసినది ఆయన్నే, ఇప్పటి వరకు ఓట్లను దండుకుంటున్నది ఆయన్నే. ఆ రకంగానే ఈరోజు ప్రభుత్వమే ఈ అఘాయిత్యానికి పాల్పడి మళ్ళీ ఎవరినెత్తున్నో వారినెత్తిన ఈ కేసును వెయ్యాలి అన్న దుర్బుద్ధి కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. నిన్న మనం గమనిస్తే సాయంత్రం 4కో 5కో ఏదో టైంలో తెలుగుదేశానికి సంబంధించిన పట్టాభి అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్లో స్ట్రైట్గా మా పార్టీ పైన నిందలు వేయటం జరిగింది. అంటే దాదాపు విచారణను కూడా వాళ్ళ చేతిలోకి తీసుకొని రెడ్ బుక్ రాజ్యాంగం మేరకు వారే ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థకు, ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించే పోలీస్ వ్యవస్థకే భద్రత లేకుండా పోయింది. అనేక మంది జైళ్ళ పాలవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకోకుండా లేదా హత్యలు జరగకుండా ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు భద్రతను కల్పించే పోలీసులకే భద్రత లేకుండా పోయింది, దిక్కు లేకుండా పోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి దుర్భరమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా లేదు. మనం పోలీస్ వ్యవస్థను గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ, గౌరవ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది యావత్ భారతదేశంలోనే ఒక పవర్ఫుల్ వ్యవస్థగా, ఒక అత్యున్నతమైన పురస్కారాలను, అత్యున్నతమైన గౌరవాన్ని ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ పొందింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసి, వాళ్ళకు భద్రత లేకుండా చేసి, వాళ్ళను రకరకాలుగా అగౌరవ పాలు చేస్తూ, వాళ్ళను మానసికంగా సంక్షోభానికి గురి చేస్తూ ఈ ప్రభుత్వం ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లను దాపిస్తూ ఉంది. సత్యాన్ని ఈ ప్రభుత్వం సమాధి చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దయచేసి నేను ఈ పోలీస్ ఆఫీసర్లకు నా నుంచి ఒక విన్నపం. నిన్న 7 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లు బంధువుల ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం. ఆ సతీష్ అనే వ్యక్తి అప్పటి నుంచి 12:30-12:30కు ట్రైన్ ఉంటే ఆ టైంలో ఆయన రైల్వే స్టేషన్లకు వస్తున్నట్లు మనము వీడియోల ద్వారా లేదా జనం చెప్తున్న మాటలను బట్టి తెలుస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో విచారించాలి. తర్వాత ట్రైన్లో కూడా ఈ ఘటన ఏదైతే జరిగిందని భావిస్తున్నామో ట్రైన్లో ఉన్న ప్యాసింజర్లను విచారించాలి, రైల్వే టీసీలను విచారించాలి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ను విచారించాలి, రైల్వే పోలీసులను కూడా తక్షణమే విచారించి దీని నిజానిజాలను తేల్చాలని నేను పోలీసు వ్యవస్థను విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత ఈ ప్రభుత్వం మొన్న అక్రమ
మద్యం కేసులో జోగిని జైలుకు పంపించినట్లనే ఈ కేసుల్లో ఈ ఘటనలో కూడా ఎవరినో ఒకరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఇబ్బంది పెట్టాలి అన్న అభిప్రాయము ముందు చూపుతో వాళ్ళు వెళ్తున్నారని నాకు అనుమానం ఉంది. దయచేసి పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఖచ్చితమైన ముద్దాయిలను వెంటనే అరెస్టు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదే కాకుండా పోలీస్ వ్యవస్థ కానీ లేదా దానికి ఆ వ్యవస్థకు ఉపయోగపడే అన్ని వ్యవస్థలు కూడా సక్రమంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా పనిచేసి ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిందిగా నేను పోలీస్ వ్యవస్థను విజ్ఞప్తి చేస్తున్నాను.